ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాం. నేను చదువుతున్నాను, గమనించండి. 18వ కీర్తన 48వ వచనము. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించెను. నా మీదకి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించెదవు. బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు. ప్రియదేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏది నీ శత్రువుగా మారింది? మనకు శత్రువు ఎవరంటే అపవాదైనటువంటి సాతానే. నీ చుట్టూ ఉన్న మనుషులు నీకు శత్రువుగా ఎప్పుడు మారుతారంటే దేవుని యొక్క కృపలో నువ్వు ఉన్నప్పుడు, దేవునికి నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నప్పుడు, దేవుణ్ణి నువ్వు అతిగా గాఢంగా ప్రేమిస్తున్నప్పుడు సాతాను మన చుట్టూ ఉన్న మనుషులను శత్రువులుగా మారుస్తుంది. నీ యొక్క కన్న తల్లిదండ్రులే ఒకప్పటికి శత్రువులుగా మారుతారు. నీ తోడ పుట్టినటువంటి వారే ఒకప్పటికి శత్రువులుగా మారుతారు. నీ యొక్క చుట్టుపక్కనున్నటువంటి వారే ఒకప్పటికి శత్రువుగా మారుతారు. నీకు ఉద్యోగంలో శత్రువులుగా మారుతారు. నీ యొక్క స్కూల్లో శత్రువులుగా మారుతారు. నీ కాలేజీలో శత్రువులుగా మారుతారు. సమాజంలో శత్రువులుగా మారుతారు. సంఘంలో శత్రువులుగా మారుతారు. ఎందుకంటే మనము దేవుణ్ణి అధికంగా ప్రేమించి దేవునిలో నమ్మకంగా ఉన్నప్పుడు సాతాను మనం పడేయడానికి మనకు ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, నష్టాలు, నిందలు, వేదనలు, బాధలు తెచ్చి మన ముందు పెడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, నాకెవరు లేరు, నన్ను విడిపించే వాళ్ళు లేరు, చుట్టూ శత్రువులు ఉన్నారని ఆలోచన చేస్తున్నావా? బాధపడుతున్నావా? బాధపడుకు. నీవు సేవ చేస్తున్నప్పుడు, నువ్వు దేవుని కార్యము జరిగించుచున్నప్పుడు నీ చుట్టూ శత్రువులుగా మారుతారు. అయినా భయపడుకు. వాటి నుండి విడిపించుటకు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన నీకు ఆలోచనలు ఇస్తాడు. నీకు సమీపంగా ఉండి నీ పక్కన నడిచి ప్రతి శత్రువుల పోరాటం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన విడిపిస్తాడు. ఉన్నతమైన స్థితిలో ఆయన పెడతాడు. ప్రియదేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏది శత్రువుగా మారింది? నీ కుటుంబం శత్రువుగా మారిందా? నీ ఆర్థికంగా శత్రువుగా మారిందా? నీకు ఆర్థిక సమస్య శత్రువుగా మారిందా? నీ జీవితంలో ఏది శత్రువుగా మారిందో దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ శత్రువు పోరాటము నుంచి, ఆ యొక్క మనుషుల పోరాటము నుంచి, మనుషులు పెట్టు నిందలు, అసూయ, కక్ష, ద్వేషము నుంచి దేవుడు నిన్ను ఈరోజు తప్పించునై ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ కష్టము, నష్టము, బాధ, వ్యాధి, ఇరుకు, ఇబ్బందులు ఏది ఉన్నదో దేవుడు ఈరోజు విడుదల చేయడానికి, వాటినన్నిటి నుంచి విడుదల చేసి నిన్ను హెచ్చుగా అధికమైన ఉన్నతమైన స్థితిలో ఆయన పెట్టుటానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఏడవకండి, కన్నీరు కార్చకండి, ధైర్యంగా ఉండండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుణ్ణి హత్తుకోండి. దేవునికి మనవి చేయండి. దేవుని సహాయాన్ని పొందండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించమని అడుగుచున్నాను. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు. మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ లో ఉన్న ప్రతి ఒక్కరిని నేను మీ పాద సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. ఈ వీడియోను ఎంతమంది చూస్తున్నారో, చూడబోతున్నారో, వింటున్నారో, వినబోతున్నారో వారిని, వారి కుటుంబాలని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా మా ప్రియ బిడ్డలు ఏ శత్రువు పోరాటంలో ఉన్నారో నా తండ్రి, ఆ శత్రువు నుంచి యేసు నామములో వారికి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. వారి ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఆపద నుంచి యేసు నామములో వారికి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. సాతాను బంధకాల నుంచి, ఆయా దుష్ట శక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి యేసు నామములో వారికి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఎవరైతే ఆయా వ్యాధి, బాధ, రోగము, రుగ్మత కలిగి బాధపడుచున్నారో, దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుచున్నారో, యేసు నామములో పరిశుద్ధాత్మదేవ వారికి స్వస్థతను కలగ చేయమని అడుగుచున్నాను. ఎవరైతే కష్టము, బాధ, నింద, వేదన, దుఃఖముతో కృంగిపోతున్నారో యేసు నామములో వారికి విడుదల దయచేసి వారి కృంగుబాటుతనము నుంచి యేసు నామములో వారికి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. వారి జీవితంలో సంతోషము, ఆనందము, ఉత్సాహము కలగ చేయమని అడుగుచున్నాను. స్తోత్రం నాయన. ఎవరైతే ఆత్మీయ పరంగా పడిపోయారో, తప్పిపోయారో, తొలగిపోయారో దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవ నూతన బలము చేత, నూతన ఆత్మ చేత
చేత వారిని బలపరచమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. ఎవరైతే వ్యాధి, అప్పుల బాధ, ఆర్థిక బాధతో బాధపడుచున్నారు, యేసు నామములో మీ పరలోకంలో నుంచి సమృద్ధి అయినటువంటి దీవెన ఆయా సమృద్ధిని కలగ చేయమని అడుగుచున్నాను ఆయా. స్తోత్రం నాయన. ఎవరికైతే పిల్లలు లేక బాధపడుచున్నారో వారి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాను. వివాహం లేకుండా బాధపడుచున్నారో యేసు నామములో వారికి వివాహాలు దయచేయమని అడుగుచున్నాను, జరిగించమని అడుగుచున్నాను ఆయా. మా ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి తీసుకొచ్చుచున్నాను. వారికి మీరు తోడుగా ఉండండి ఆయా. నీ కాపుదలను దయచేయండి. వారు వెళ్ళుచున్న ప్రతి స్థలంలో నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను. నీ కృపాని సన్నిధి వారికి తోడుగా ఉంచమని, నా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.